అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 61 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 61 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రతిదీ కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. యదుతూను అను రాగం మీద పాడదగినది, ఆ రాగంలో పాడితే బాగుంటుంది. ఇది అనువదించబడింది కాబట్టి ఏ రాగంలో అయినా కానీ పాడొచ్చు. దావీదు కీర్తన. ఈరోజు మనం చదువుకోబోయే అన్నీ కూడా దావీదు గారి కీర్తనలే. దావీదు గారు తాను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడే నన్ను రక్షిస్తాడు అన్నట్టుగా దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనేది ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనల్లో మనం నేర్చుకోవచ్చు. చదువుకుంటూ వెళ్దాం. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నేను శ్రమల్లో ఉన్నా కానీ నా ప్రాణం మౌనముగా ఉంది, అంటే నెమ్మదిగా ఉంది, కంగారు పడకుండా ప్రశాంతంగా దేవుడే నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో నేను ఉన్నాను. నా శ్రమల్లో నేను కుంగిపోవట్లేదు, ఎందుకంటే దేవుడు రక్షిస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నా శత్రువులు ఎంతమంది నన్ను చంపాలని ప్రయత్నించినా కానీ, దావీదుని అంతకుముందేమో సౌలు యొక్క సైనికులు చంపాలని చూశారు, ఆ తర్వాత ఏమో అబ్షాలోము యొక్క సైనికులు చంపాలని చూశారు. ఆ రెండు సందర్భాల్లో ఎప్పుడైనా కానీ దావీదు గారు ఈ కీర్తన రాసి ఉండొచ్చు. దేవుడే నా ఆశ్రయదుర్గం కాబట్టి, దేవుడే నా రక్షణకర్త కాబట్టి, దేవుడే నా కోట కాబట్టి నన్నెవరో కూడా చంపలేరు, నన్నెవరో కూడా అంతగా కదిలింపలేరు, అంటే నన్నెవరో కూడా చంపలేరు, దేవుడే నాకు రక్షణ అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళు మీరు ఒకని పైన పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. నేను ఒక్కడనే కదా, ఇప్పుడు ఏ ఆశ్రయం లేకుండా తప్పించుకుని తిరుగుతున్నాను కదా, అయినా కానీ మీరందరూ నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను అంటే ఆల్రెడీ నేను శ్రమల్లో ఉన్నాను, తప్పించుకుని తిరుగుతున్నాను, ఇలా నన్ను వదిలేయకుండా నన్ను చంపాలి అని ఇంకా ఎన్నాళ్ళు ప్రయత్నిస్తారు, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తారు అన్నట్టుగా దావీదు గారు బాధపడుతున్నారు అని దాని అర్థం. సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు కానీ, అబ్షాలోము నుండి తప్పించుకునేటప్పుడు కానీ దావీదు అనేక సంవత్సరాలు దాక్కుని బతికాడు కదా, ఆ సమయంలో ఇంకా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారే, నేను ఎంత శ్రమల్లో ఉన్నా కానీ నన్ను విడిచిపెట్టట్లేదే, అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. అతని ఔన్నత్యము అంటే దావీదు ఇప్పుడు ఎలా అయితే బతుకుతున్నాడో అలా కూడా బతకనీయకుండా దావీదుని చంపాలి అని దావీదు యొక్క శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. దావీదు శత్రువులే కాదు, దావీదు దగ్గరుండే వాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతూ దావీదుతోనేమో శుభవచనాలు పలకడం, దావీదు వెనక్కి వెళ్ళి దావీదు ఎప్పుడు అంతమైపోతాడో ఎప్పుడు చనిపోతాడు అన్నట్టుగా వెనక్కి వెళ్ళేమో దూషిస్తారు, పైనేమో మంచిగానే మాట్లాడతారు. మన దగ్గర కూడా చాలామంది అలా ఉంటారు కదా, బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ మనతో మామూలుగానే మాట్లాడతారు, మనం వెనక్కి వెళ్ళి మనం ఎప్పుడు నాశనం అయిపోతామో అన్నట్టుగా మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి శ్రమలు మనకి ఎన్ని కలిగినా కానీ, మన సహోదరులైనా తెలిసిన వాళ్ళైనా బంధువులైనా లేదా తెలియని వాళ్ళ వైపు నుండి మనకి ఏమన్నా శ్రమలు వచ్చినా కానీ మనం దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుని ఉండాలి. దేవుడే రక్షిస్తాడు అన్నట్టుగా వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా కానీ నన్ను దేవుడే రక్షిస్తాడు అన్నట్టుగా ప్రశాంతంగా దావీదు ఎలా అయితే ఉన్నారో మనం కూడా అలాగా ప్రశాంతంగా ఉండాలి, దేవుడి మీద అంత ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. మరలా కాసేపు గ్యాపు. నా ప్రాణమా దేవుడిని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దావీదు గారు తనకు తానే బోధించుకుంటున్నారు, దేవుడు కాపాడతాడు, నిశ్శబ్దంగా మౌనముగా అంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు, ఓ కంగారు పడిపోద్దు, ఏం జరిగిద్దో ఎలా జరిగిద్దో, రేపొద్దున ఏం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో, నేను బతుకుంటానో లేదో, ఇలాంటివేవి కూడా మీరు ఆలోచించొద్దు. నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి, దేవుడే కాపాడతాడు అనే నిరీక్షణ కలిగి ఉండండి. విశ్వాసం అంటే అంతే కదా, కనబడకపోయినప్పటికీ అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మి అవి ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అని మనం నమ్మడమే విశ్వాసం. నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళు శ్రమల్లో కూడా నెమ్మదిగా ఉంటారు, కంగారు లేకుండా దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటారు అని దాని అర్థం.
ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. పైన ఏవైతే చెప్పాడో మొదటి 2 వచనాల్లో మరలా అవే ఇక్కడ చెబుతున్నాడు. నన్ను ఎవరో కూడా నాశనం చేయలేరు, నన్ను కదల్చలేరు, ఎందుకంటే నా కోట, నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం ఇవన్నీ కూడా దేవుడే. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. నేను సైనికులను బట్టో, నాకున్న ధనాన్ని బట్టో, నా ఆరోగ్యాన్ని బట్టో, వాటిని బట్టి కాదు, నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను కాబట్టి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకేమీ కాదు, దేవుడే నన్ను రక్షిస్తాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవుడి దగ్గర మనం కుమ్మరించాల్సింది బంగారమో కానుకలో కాదు, మన హృదయాలు దేవుడి దగ్గర కుమ్మరించాలి. ప్రభువా, నా హృదయం ఇదే, నేనంతా నీ మీదే ఆధారపడుతున్నా, నా హృదయం మొత్తం నీ ఆలోచనలతోనే నిండుకున్నా, నువ్వు నన్ను కాపాడుతావు అనే నమ్మకం నాకుందే, నువ్వే నా ఆశ్రయము అన్నట్టుగా మనం దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు అనేది ఈ కీర్తన యొక్క భావం. కొత్త నిబంధనలో ప్రార్థన గురించి, ప్రార్థన ఎలా చేస్తే, ఎప్పుడెప్పుడు చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు అనే దాని గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు కూడా మనం చదువుకున్నాం కదా. అవన్నీ కూడా ఇక్కడ మనం గుర్తెచ్చుకోవాలి. మనం దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, తగిన సమయంలో మనకి పరిష్కారం ఇస్తాడు అనేది ఈ కీర్తన యొక్క భావం. మరలా కాసేపు గ్యాపు. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అలకనగా అంటే ఇంకా తేలిగ్గా, ఊపిరి కన్నా బరువు తక్కువ అన్నట్టుగా, ఊపిరి కన్నా తేలిగ్గా వాళ్ళు ఉన్నారు అని దాని అర్థం. అల్పులైన వాళ్ళు అంటే ఈ భూమి మీద ధనం లేని వాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు, వాళ్ళు పైకి చూడడానికి ఏమీ లేనట్టుగా, ఊపిరిలాగా ఎప్పుడు చనిపోతారు అన్నట్టుగా ఉంటారు. గనులైన వాళ్ళు మాయా స్వరూపులు. మాయా స్వరూపులు అంటే పైకి చూడడానికి గనులు, పదవులు ఉన్నవాళ్ళు, అధికారులు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చూపుకు మాత్రం మోసం చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ వీళ్ళు ఊపిరి కన్నా ఇంకా తేలిగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఊపిరే, వీళ్ళు ఊపిరే. పేదవాళ్ళు, అల్పులు ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు, గనులు, ధనికులు కూడా ఎప్పుడు చనిపోతారో తెలీదు. వాళ్ళు ఊపిరి వంటి వాళ్ళే, వీళ్ళు ఊపిరి వంటి వాళ్ళే. ఊపిరి వంటి వాళ్ళే అంటే ప్రాణం అనేది దేవుడి చేతిలో ఉంది. ఊపిరిలాగా ఎప్పుడు వచ్చిద్దో ఎప్పుడు పోయిద్దో తెలీదు. దేవుడు మన ప్రాణాన్ని ఎప్పుడు తీసుకుంటాడో తెలీదు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళు అని దాని అర్థం. కాకపోతే ధనవంతులు మాయా స్వరూపులు. మాయా స్వరూపులు అని దావీదు గారు ఎందుకు వర్ణిస్తున్నారంటే, ధనవంతులు చూసినప్పుడు వీళ్ళు బాగా బతుకుతారేమో, వీళ్ళు బాగా ఆరోగ్యంగా బతుకుతారేమో, వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతారేమో, వీళ్ళు బాగా ఆనందంగా బతుకుతారేమో అన్నట్టుగా పైకి మన కన్నులు మనల్ని మోసం చేస్తాయి. ధనవంతులు ఒకలాగా, పేదవాళ్ళు ఒకలాగా వేరువేరుగా ఉంటారు అన్నట్టుగా మన కన్నులు మనల్ని మోసం చేస్తే, మాయా స్వరూపులు అంటే పైకి మాత్రం మంచిగా ఉన్నట్టుగా కనపడతారు, కానీ వాళ్ళు ఊపిరే, వీళ్ళు ఊపిరే. ఎప్పుడు అంతమైపోతామో తెలీదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు. వాళ్ళు ఎప్పుడు చనిపోతారో వాళ్ళకి తెలీదు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వీళ్ళకి తెలీదు. ధనం ఉన్నంత మాత్రాన, అధికారం ఉన్నంత మాత్రాన ఎక్కువ కాలం బతుకుతాం, ఎక్కువ మంచిగా బ్రతుకుతాం అనుకుంటే అది మన భ్రమ. అదంతా కూడా మాయా స్వరూపం అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ వివరిస్తున్నారు. దావీదు గారిని సౌలు చంపాలనుకున్నాడు. ఎందుకు? అధికారం కోసం, రాజు అనే పదవి కోసం. దావీదు గారిని అబ్షాలోం చంపాలనుకున్నాడు. ఎందుకు? అధికారం కోసం, రాజు అనే పదవి కోసం. రాజు అనే పదవిలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఎక్కువ కాలం బతుకుతారా? అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఎక్కువ కాలం బతుకుతారా? పేదవాళ్ళైనా ధనికులైనా ఊపిరి వంటి వాళ్ళు. కాకపోతే ధనికులు మాయా స్వరూపులు, అంటే పైకి మాత్రం ఏదో ఎక్కువ ఉన్నట్టుగా కనబడతారు. వీళ్ళు వాళ్ళకంటే బరువు తక్కువగా, అలకనగా, వీళ్ళు ఊపిరి కంటే కూడా తేలిగ్గా ఉన్నారు. వీళ్ళు మాయా స్వరూపులు అంటే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళన్నా భూమి మీద బాధలు పడ్డారు కాబట్టి పరలోకం వెళ్ళే అవకాశం ఉందేమో. వీళ్ళు భూమి మీద గర్వంతో వేరే వాళ్ళకి సహాయం చేయకుండా అలా బతుకుతున్నారు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం, వీళ్ళు చనిపోయే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంది అన్నట్టుగా దావీదు గారు ఈ వచనంలో వివరిస్తున్నారు. బలాత్కారమందు నమ్మిక ఎంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలాత్కారము అంటే నా దగ్గర అధికారం ఉంది కదా అన్నట్టుగా ఆ అధికారాన్ని నమ్ముకోకండి. అధికారం ఉందని నేను ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా దాన్ని బట్టి గర్వపడకండి. దోచుకొనుట అంటే దొంగతనాలు చేయడం కానీ, వేరే వాళ్ళని మోసం చేయడం కానీ, అలాగా తప్పులు చేసి దాన్ని బట్టి గర్వపడకండి. ధనము హెచ్చిననంటే బాగా ధనవంతులైనంత మాత్రాన దాన్ని బట్టి లక్ష్య పెట్టకండి. ఈ భూమి మీద అదే కదా అందరూ కోరుకునేది,
పరువు, పలుకుబడి, డబ్బు, అధికారం వీటిని బట్టి మీరు మోసపోకండి. ఇవన్నీ కూడా మాయా స్వరూపాలు, మనల్ని మోసం చేస్తాయి. కాకపోతే అవన్నీ కూడా మనల్ని నరకానికి నడిపించేవి. బలము తనది అని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలం ఎవరిదంట? దేవుడిదంట. మనం దేన్ని బట్టి గర్వపడాలి? మనతో దేవుడు ఉన్నాడా లేడా? మనం మంచిగా నడుచుకుంటే మనతో దేవుడు ఉంటాడు. మనం పాపాలు చేస్తే దేవుడు మనతో ఉండడు. మనతో దేవుడు ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి మనకు బలం వస్తుందే కానీ డబ్బున్నంత మాత్రాన మనకు బలం ఉన్నట్టు కాదు, అధికారం ఉన్నంత మాత్రాన మనకు బలం ఉన్నట్టు కాదు, బాగా కండలు తిరిగిన ఆరోగ్యం ఉన్నంత మాత్రాన మనం బలవంతులం కాదు. మనతో దేవుడు ఉంటే మనం బలవంతులం, మనతో దేవుడు లేకపోతే మనం బలహీనలం. అది దేవుడు ఒకసారి చెప్పాడు, నాకు 2 సార్లు వినపడుతుందంటే దేవుడు చెప్పిన దాన్ని అంత సీరియస్గా నేను తీసుకుంటున్నాను. దేవుడిని బట్టే నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఆస్తి లేదు, నన్ను చంపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు, అయినా కానీ నేను ఎందుకు నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నానంటే నాతో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే నా బలం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. మనుషులందరికీ అంటే ఎవరెవరు చెడ్డ పనులు చేస్తారో వాళ్ళ చెడ్డ పనులు బట్టి వాళ్ళకి తీర్పు తీర్చేవాడివి నీవే, బాధపడే వాళ్ళ మీద కృప చూపించి వాళ్ళని రక్షించేవాడివి కూడా నీవే. నన్ను రక్షించు, వాళ్ళని శిక్షించు, నువ్వు నన్ను రక్షిస్తావన్న నమ్మకం నాకుంది, అందుకే నేను ఇంత ధైర్యంగా, నెమ్మదిగా, మౌనంగా అంటే ప్రశాంతంగా ఉన్నాను అన్నట్టుగా దావీదు గారు తన భక్తిని ఈ 62వ కీర్తనలో చూపిస్తున్నారు. మనం కూడా దేవుడి మీద అంత విశ్వాసం కలిగి ఉంటే సమస్యల్లో మనం కూడా కంగారు పడిపోకుండా దేవుడే రక్షిస్తాడు, ఏదో ఒక మార్గం దేవుడే చూపిస్తాడు అన్నట్టుగా విశ్వాసంతో మనం బ్రతకగలం. ఎవరైతే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు, దేవుడు వాళ్ళకే తీర్పు తీరుస్తాడు. మనం నీతిమంతులుగా ఏ తప్పు చేయకుండా బ్రతికితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన మీదే మనం నమ్మకం పెట్టుకోవాలి అనేది 62వ కీర్తన యొక్క భావం. కీర్తనలు 63వ అధ్యాయం. దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దావీదు గారి కీర్తన ఇది కూడా. యూదా అరణ్యంలో అంటే దావీదు గారు చాలాసార్లు వెళ్ళారు యూదా అరణ్యానికి. ముఖ్యంగా అయితే సౌలు దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు, అబ్షాలోము దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు ఆ సమయాల్లో ఈ కీర్తన, ఈ 63వ కీర్తన రాసి ఉండొచ్చు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే నిన్ను వెతుకుదును అంటే పొద్దున్నే లెగ్గానే నీకు ప్రార్థన చేస్తాను. నా ప్రతి దినం నీతోనే మొదలవుతుంది. నీతో మాట్లాడిన తర్వాత ఏదైనా కానీ చేస్తాను అందని అర్థం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెను అని నా శరీరము కృషించుచున్నది. దావీదు గారు యెరూషలేం ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నారు కదా. యెరూషలేంలోనేమో ప్రత్యక్ష గుడారం, దేవుని మందసం, దేవుణ్ణి ఆరాధించే చోటు ఉంది. నేను దేవుణ్ణి ఆరాధించే చోటికి చాలా దూరంగా ఉన్నాను. నీ ప్రభావమును చూడవలెను, పరిశుద్ధాలయం దగ్గరికి వెళ్ళాలని ఉంది. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొండుచున్నది, నిన్ను చూడవలెను అంటే దేవుణ్ణి మరలా ఆరాధించే సమయం ఎప్పుడు వస్తుందా? దేవుడి సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడం కానీ, అక్కడ బలు అర్పించడం కానీ, అక్కడ దేవుడికి ప్రార్థన చేయడం కానీ, దేవుడి సన్నిధి దగ్గరికి మరలా నేను ఎప్పుడు వెళ్తాను అనే ఆశ కలిగి ఉన్నారు దావీదు గారు అందని అర్థం. ఈ కాలం చాలామంది క్రైస్తవులు ఎప్పుడు అవకాశం వస్తే సంఘానికి వెళ్లకుండా ఆగిపోదామా, లేకపోతే ప్రతిరోజు వారానికి 4-5 సార్లు ప్రార్థనేనా అన్నట్టుగా చాలా రకాలుగా సంఘానికి వెళ్తానికి, చర్చికి వెళ్తానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాకపోతే దావీదు గారు ఆ సంఘానికి దూరంగా బతుకుతున్నప్పుడు, దేవుడి సన్నిధికి దూరంగా బతుకుతున్నప్పుడు మేమందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, మేమందరము కూడా దేవుడి దగ్గర బలు అర్పించేటప్పుడు, దేవుణ్ణి క్షమాపణ వేడుకునేటప్పుడు, దేవుణ్ణి కీర్తించేటప్పుడు అందరం కలిసి దేవుని సన్నిధిలో ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో ఇప్పుడు నేను అవన్నీ కూడా మిస్ అవుతున్నాను. మరలా వాటన్నిటిని కూడా పొందుకోవాలని ఆశతో నా ప్రాణము కనిపెట్టుకుని ఉంది, తృష్ణగొనుచున్నది. మరలా నేను ఎప్పుడు మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తాను అన్నట్టుగా నేను వేచి చూస్తున్నాను అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము. ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు చూడండి దావీదు గారు. దేవుణ్ణి ఆరాధించడంలో అంత ఆనందం ఉంటుంది. ఎవరైతే నిజంగా వాక్యాన్ని తమ హృదయాల్లోకి ఎక్కించుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వాళ్ళకి మాత్రమే ఆనందం దక్కిద్ది. చనిపోయిన తర్వాత మనం దేవుడితో ఎంత ఆనందంగా ఉంటాము అనేదానికి ఒక చిన్న గుర్తు ఆరాధనలో లభించింది. అందుకే దావీదు గారు ఏమంటున్నారు, నా జీవం కంటే ఉత్తమయ్యా నిన్ను ఆరాధించడం, నిన్ను స్తుతించడం, నిన్ను కీర్తించడం, నీ దగ్గర నుండి కృప పొందుకోవడం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు
పైనేమో పగల వెతుకుతున్నాడు, పగల ప్రార్థన చేస్తున్నాడు అని చదువుకున్నాం. మరలా రాత్రిపూట కూడా దేవుణ్ణి ధ్యానిస్తూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత ఆనందాన్ని పొందుకుంటున్నారు చూడండి దావీదు గారు. కొవ్వు మెదడు అనగానే ఆ కాలంలో కొంచెం తక్కువగా దొరికే ఆహారం. ఆ కాలంలో దావీదు గారికి అదే మంచి ఆహారం అన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఈ కాలంలో చెప్పాలి అంటే ఒక్కోసారి వాళ్ళకి బాగా ఇష్టమైన ఆహారం తినేటప్పుడు మనుషులకి ఎక్కడలేనంత ఆనందం వస్తుంది కదా. మామూలుగా డల్గా ఉంటారు, బిర్యానీ తిందామా అనగానే కొంతమందికి ఎక్కడలేని ఆనందం వచ్చేది. లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పాయసం చేద్దాం అనగానే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు ఎంత తృప్తి కలిగిద్దో దేవుణ్ణి ఆరాధిస్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ తృప్తి కలుగుతుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉత్సహిస్తూనే ఉంటాను, గానాలు కీర్తనలు పాడుతూనే ఉంటాను. నా జీవితకాలం అంతయు కూడా పొద్దునని పైన చదువుకున్నాం, రాత్రి అని ఇక్కడ చదువుకున్నాం, నా జీవితకాలం అంతా కూడా నేను స్తుతిస్తానే ఉంటాను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. దేవుణ్ణి ఆరాధించడంలో దావీదు గారు అంత ఆనందాన్ని పొందుకుంటున్నారు. మీరు గమనించాలండి, దావీదు గారు ప్రస్తుతానికి కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నప్పుడే దావీదు గారు ఎంతగా ఆరాధిస్తున్నారంటే ఇంకా యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు ఇంకెంతగా దేవుణ్ణి ఆరాధించుంటాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకెంతగా దేవుణ్ణి కీర్తించుంటాడు. పాటల ద్వారా, కీర్తనల ద్వారా, మ్యూజిక్ ద్వారా, ప్రార్థన ద్వారా ఇంకెంతగా దావీదు గారు దేవునిలో ఆనందాన్ని పొందుకుని ఉంటారు అనేది కూడా మనం గమనించాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడైనా కానీ దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని ఆ సమయంలో కూడా మనం ఆనందంగా ఉండొచ్చు, ఆ సమయంలో కూడా మనం సంతృప్తిగా ఉండొచ్చు. దేవుడికి ఆరాధన చేయడం, దేవుడికి ప్రార్థించడం, కీర్తనలు పాడడంలో అంత ఆనందం దొరికిద్ది అనేది దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకి చెప్పాలి అనుకుంటున్నారు. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలను అని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. భూమి కింద చోట్ల కంటే వాళ్ళే పాతి పెట్టబడతారు, సమాధుల్లోకి వాళ్ళే వెళ్ళిపోతారు. నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళే చనిపోతారు, అక్కడ నుండి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీ రెక్కల చాటు నన్ను భద్రపరుస్తావు, నాకు సహాయకుడిగా ఉన్నావు. నా ప్రాణం నీ చేతుల్లో ఉన్నది కాబట్టి నీ బలమైన కుడి చేత నన్ను రక్షిస్తావు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. నా శత్రువులే చనిపోతారు. నన్ను ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళే మోసపరచబడతారు. నక్కల పాలగుతారంటే వాళ్ళే మోసపరచబడతారు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించను. ఇక్కడ రాజు అనగానే దావీదు గారు, ప్రభువా నేను నిన్ను బట్టే సంతోషిస్తున్నా. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అత్సేల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. అబద్ధాలు ఆడడం అంటే దావీదు గారు కుమారుడైన అబ్షాలోము కానీ, అబ్షాలోము దగ్గర దావీదుని చంపాలని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళే నశిస్తారు. నేను మాత్రం దేవుణ్ణి బట్టి ఆనందిస్తాను, దేవుడు నన్ను కాపాడతాడు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. పైన అధ్యాయంలోనేమో శ్రమల్లో ఉన్నప్పుడు దావీదు గారికి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనం చూసాం. ఇక్కడేమో శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దావీదు గారు దేవుణ్ణి ఆరాధించడంలో ఆనందాన్ని పొందుకుంటున్నాడు. తన కుమారుడైన అబ్షాలోము కానీ, సైనికులు కానీ వాళ్ళందరూ చంపాలి అని ఎంతగా ప్రయత్నిస్తున్నా కానీ దావీదు మాత్రం దేవుడే రక్షిస్తాడు అన్నట్టుగా ప్రశాంతంగా ఉన్నాడు అనేది ఈ కీర్తన యొక్క భావం. కీర్తనలు 64వ అధ్యాయం, ఇది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 65వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది దావీదు కీర్తన. ఇది కూడా దావీదు గారి కీర్తనే. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ప్రభువా నన్ను రక్షించు, నా శత్రువుల నుండి నన్ను విడిపించు, నా ప్రార్థన ఆలకించు. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఎప్పుడు కూడా నన్ను దూషిస్తూనే ఉన్నారు, నన్ను చంపాలి అని ప్రణాళికలు వేస్తూనే ఉన్నారు. నా శత్రువులు చేసే కుట్రల నుండి నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఒక్కోలా ప్రార్థన చేస్తాం. అంత ముందు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని అనేక కీర్తనలు మనం చదువుకున్నాం. ఆ సమయంలో మన మనసు ఎలా ఉంటే అలాగా అన్ని రకాలుగా కూడా మనం ప్రార్థించాలి. ఒక్కోసారి దేవుడి మీద బాగా నమ్మకం వస్తుంది, ఒక్కోసారి శత్రువులు అంటే భయం వస్తుంది, ఒక్కోసారి అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తే ఆ సమయంలో మనకి నెమ్మది కలుగుద్ది, ఆ సమయంలో దేవుడు రక్షిస్తాడు అనే ప్రశాంతత మనకు వచ్చిద్ది అనేది ఈ కీర్తనల యొక్క భావం.
యథార్థవంతులను కొట్టవలెను అని చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. భయమేమియూ లేక అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనం ఏమైనా చెడ్డ పనులు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనే భయం లేకుండా యథార్థవంతుల్ని చంపాలి, కొట్టాలి అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళ మాటలతో మానసికంగా, బాణాలతో శారీరకంగా అన్ని రకాలుగా కూడా మంచి వాళ్ళని హింసిస్తున్నారు. దేవుడు అంటే వాళ్ళకి భయం లేదు. ప్రభువా వాళ్ళ నుండి నన్ను రక్షించు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఉర్లను ఒడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరు అని చెప్పుకొందురు. మనం పాపం చేసేటప్పుడు మనల్ని ఎవరో చూడట్లేదు కదా, మనం వాళ్ళని చంపుదాం, లేదా పాపం చేద్దాం, లేదా వ్యభిచారం చేద్దాం, లేదా దొంగతనం చేద్దాం అన్నట్టుగా వాళ్ళు చెడ్డ కార్యాలు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరో చూడట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభువా నువ్వు అన్నీ కూడా చూస్తూ ఉంటావు కదా, నీకు అన్నీ కూడా తెలుసు కదా, కాబట్టి నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు, నన్ను రక్షించు, మంచి వాళ్ళని రక్షించు, చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ప్రతివాని హృదయాంతరంగము అంటే ఇక్కడ దావీదుని చంపాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా అగాధము అంటే అంత లోతైన చెడ్డ క్రియలు వాళ్ళు చేస్తున్నారు. చెడు పని చేసేటప్పుడు కూడా దాన్ని ఎలా చేయాలి ఏంటని బాగా ఆలోచించి చేస్తున్నారు. ఏదో ఆవేశంలో ఉండి తప్పు చేయడం వేరు, కావాలని ప్లాన్ చేసి తప్పు చేయడం వేరు. వాళ్ళందరూ కూడా అంత చెడ్డగా ఉన్నారు నా శత్రువులు అని దావీదు గారు దేవుడికి మొరపెడుతున్నాడు. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు. ఆకస్మికంగా చూడండి, ఆకస్మికంగా అకస్మాత్తుగా దాడి చేయాలని చెడ్డవాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుడే వాళ్ళని అకస్మాత్తుగా దాడి చేశాడు. వాళ్ళు అనుకోని సమయంలో దేవుడే వాళ్ళని శిక్షిస్తున్నాడు. వీళ్ళు మంచి వాళ్ళని శిక్షిద్దాం అనుకున్నారు, కానీ దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వాళ్ళు ఏవేవైతే చెడ్డ పనులు చేశారో, ఏవేవైతే చెడ్డ ఉపాయాలు పన్నారో, మంచి వాళ్ళని నాశనం చేయాలని ఏ మాటలైతే పలికారో ఆ మాటలే, ఆ చెడు కార్యాలే వాళ్ళ మీదకి తీర్పుని తీసుకొస్తున్నాయి. వారిని చూచి వారందరూ తల ఊచుదురు, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడేలాగా, మిగతా మనుషులందరూ కూడా భయపడి దేవుడు వాళ్ళకి ఇలా తీర్పు తీర్చాడు అని దేవుడి కార్యాలను వివరించుకునేలాగా దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. వాళ్ళ దగ్గర నుండి తల పక్కకు తిప్పుకునేంతలాగా, అంటే చూడను కూడా చూడలేనంతగా దేవుడు అంతగా వాళ్ళని శిక్షిస్తాడు అని దాని అర్థం. ఇది భూమి మీద అప్పుడప్పుడు మాత్రం నెరవేరుద్ది. కానీ యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో చెడ్డవాళ్ళు నరకానికి వెళ్ళిపోవడం ద్వారా ఇది పరిపూర్ణంగా నెరవేరుద్ది. దేవుడు భూమి మీద చెడ్డవాళ్ళకి వెంటనే తీర్పు తీర్చట్లేదంటే వాళ్ళకు కొంత సమయం ఇస్తున్నాడు మారడానికి అని దాని అర్థం. అప్పటికీ వాళ్ళు మారకపోతే అందరూ కూడా దేవుడి శిక్షకు గురవుతారు, ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతారు. చెడ్డవాళ్ళకి దేవుడు తీర్చే తీర్పులను బట్టి అనేక మంది భయాన్ని పొందుకుంటారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు, కానీ మంచివాళ్ళు మాత్రం ఆనందిస్తారు. మేము ఏ తప్పు చేయలేదు కదా, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్నట్టుగా మంచి వాళ్ళు అందరూ కూడా అతిశయిల్లుదురు. దేవుడిని బట్టి అతిశయపడతారు. డబ్బు ఉందనో అధికారం ఉందనో అలా అని కాదు, దేవుణ్ణి బట్టి అతిశయపడతారు అనేది ఈ కీర్తనల యొక్క భావం. ఇప్పుడు దాకా శ్రమల్లో ఉన్నప్పుడు దావీదు గారు ఎంతగా దేవుడిని నమ్మారు, దేవుడే రక్షిస్తాడు అని ఎంతగా విశ్వసించాడు అనేది మనం చదువుకున్నాం. 65వ కీర్తన నుండి దేవుడు రక్షించిన తర్వాత కలిగే ఆనందం, ఆ రక్షణానందం, శ్రమల్లో నుండి విడిపించిన తర్వాత దావీదు గారు ఏ కీర్తనలు రాస్తున్నారు అనేది 65వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకున్న కీర్తనన్నింటిలో కూడా సమస్యల్లో ఉన్నప్పుడు మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడే మన ఆశ్రయం, ఆయనే మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. శ్రమల్లో కూడా దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి. అధికారాన్ని బట్టో ధనాన్ని బట్టో మనం మోసపోకూడదు, అవన్నీ కూడా మోసకరం. నిజమైన బలం దేవునిలోనే ఉంది. దేవుడు ఒకానొక రోజున వాళ్ళందరికీ కూడా అకస్మాత్తుగా తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేది ఈరోజు చదువుకున్న కీర్తనల ద్వారా మనం గమనించాలి. ఈరోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.